So rotate array is one of those problems where the students gets fail. Why? Because they miss the edge cases. సో ఇక్కడ ఒక రొటేట్ అరేని ఎలా రొటేట్ చేయాలి, ఎన్ని వాల్యూస్ మనకు రొటేట్ అవ్వాలి అని చెప్పి ఆ కన్ఫ్యూజ్లో ప్రాపర్గా కోడ్ రాయారు స్టూడెంట్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈచ్ అండ్ మ్యాక్సిమం మనకు అరేస్ నుంచి వెళ్ళి ఇంటర్వ్యూలో ఏదైనా క్వశ్చన్స్ అడిగితే రొటేట్ అరే అడుగుతారు, ఆర్ఎల్స్ లేదంటే సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ అని చెప్పి అడుగుతారు, ఆర్ఎల్స్ ద రివర్స్ ద అరే అని చెప్పి కూడా అడగొచ్చు. So this is also one of the most important topic for the interview. So the target is the placements ఇక్కడ. సో ఇక్కడ మనకు రొటేట్ అరేలో మనం లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒక అరే ఇస్తారు అండ్ ఆల్సో దే విల్ గివ్ ద కే వాల్యూ. సో కే వాల్యూ ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్నిసార్లు రొటేట్ అవ్వాలి అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 1 2 3 అని చెప్పి ఒక అరే ఇచ్చేసి కే వాల్యూ 1 అని చెప్పిస్తే ఒకసారి రొటేట్ అవ్వాలి. రొటేట్ అవ్వడం అంటే లాస్ట్ వాల్యూ ఉంటుంది కదా, అది మనకు ఫస్ట్ అవ్వాలి. అంటే 3 1 2 అని చెప్పి మనకు ఆన్సర్ రావాలి. Or else if they will give the k value as the 2, then the last two elements will come into the first. అంటే ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా 3 అని చెప్పి, అదే ఫస్ట్ ఎలిమెంట్ రావాలి, ఫస్ట్ ఇండెక్స్ 0th ఇండెక్స్ నెంబర్ దగ్గర రావాలి. ఇది ఫస్ట్ రొటేషన్. అండ్ టూ వాల్యూ ఉంది కదా, అది ఇంకా ముందుకు రావాలి. దట్ ఈస్ ద సెకండ్ రొటేషన్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 3 2 1 అని చెప్పి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు కే వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ రొటేషన్. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అంటే మనం మళ్ళీ ఇక్కడ మనం లైక్ ఫర్ లూప్స్ కానీ వైల్ లూప్స్ కానీ యూజ్ చేయము. నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ లాస్ట్ నుంచి వెళ్ళి ముందుకు రావడం, ఇదే మనకు నెంబర్ ఆఫ్ రొటేషన్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకు టూ టైప్స్ ఆఫ్ రొటేషన్స్ ఉంటాయి, లెఫ్ట్ రొటేషన్ అండ్ రైట్ రొటేషన్ అని చెప్పి. సో in this video we are going to do the like the right rotation మనం చేస్తాము. సో please try to do the left rotation by yourself. Okay, so now let's try to do the code here. So I'm taking the array. So each and every program మీరు function లోనే రాయడానికి ట్రై చేయండి. So I'm taking the function name as the f1 and I want to pass the array and the k value also. I'm closing the I'm ending that statement. Then after we have to find the k value. ఎందుకంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఎందుకంటే మనకు లైక్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ మనకు తెలుసుకోవడానికి కే వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫార్ములా వచ్చేసి కే ఈక్వల్స్ టు కే పర్సెంటైల్ లెన్ ఆఫ్ అరే. ఓకే, లెన్ ఆఫ్ అరే అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు మీకు ఇక్కడ క్లారిటీగా చెప్తాను. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు ప్రింట్ దట్. సో వీ హ్యావ్ టు రిటర్న్ దట్ అరే. సో ద ఫార్ములా వచ్చేసి మనకు అరే ఆఫ్ మైనస్ కే కాలన్ దెన్ ప్లస్ అరే ఆఫ్ కాలన్ మైనస్ కే. అంటే మైనస్ కే అంటే లాస్ట్ ఇండెక్స్ నెంబర్ నుంచి వెళ్ళి -2 నుంచి వెళ్ళి నాకు ఒక్కొక్క పార్ట్ వెళ్తుంది. నెక్స్ట్ దానికి మనం దేనికంటే కన్కాటినేట్ చేస్తున్నాము, నెక్స్ట్ పార్ట్ని మనం కన్కాటినేట్ చేస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ I want to pass the array and the k value. So I am giving the array equals to 1 2 3 అని చెప్పి తీసుకుంటున్నాను. నెక్స్ట్ కే వాల్యూ వచ్చేసి నేను 2 1 తీసుకున్నాము. ఓకేనా. సో నౌ ఐ వాంట్ టు ప్రింట్ దిస్. ఐ వాంట్ టు కాల్ ద ఫంక్షన్ ఇన్ ద ప్రింట్ ఫంక్షన్ f1 ఆఫ్ arr k. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం రావాలి, 1 2 3 కదా. సో కే వాల్యూ ఏంటి, నాకు 1 అని చెప్పి ఇచ్చింది కదా, అంటే 1 రొటేషన్ జరగాలి నాకు. అంటే 3 అనేది నాకు ముందుకు రావాలి. సో ద ఆన్సర్ ఇస్ ద 3 1 2 అని చెప్పి రావాలి. ఓకేనా. సో 3 1 2 అని చెప్పి వచ్చిందా, ఎస్ ఐ గాట్ ద 3 1 2 యాజ్ ద ఆన్సర్. సో ఇఫ్ ఐ టేక్ ద నెంబర్ 3, ఓకే, సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, సో ఫస్ట్ రొటేషన్లో 3 అనే వాల్యూ ముందుకు వస్తుంది, అప్పుడు 3 1 2 అని చెప్పి ఆన్సర్ వస్తుంది. సెకండ్ ఇటరేషన్లో 2 అనే వాల్యూ ముందుకు వస్తుంది, అంటే 2 3 1 అని చెప్పి వస్తుంది. థర్డ్ ఇటరేషన్లో 1 అనే వాల్యూ ముందుకు వస్తుంది, అప్పుడు 1 2 3 అని చెప్పి వస్తుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ ఐ గాట్ ద 1 2 3. అంటే లెన్ ఆఫ్ లైక్ అరే యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో దాని కే వాల్యూ కూడా అంతే ఉంటే మనకు సేమ్ అరేనే నాకు ఒరిజినల్ అరే నాకు ప్రింట్ అవుతుంది. అంటే రొటేషన్ అయ్యి నాకు ఒరిజినల్ అరేనే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ నేను కే వాల్యూ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. సో ఇఫ్ ఐ గివ్ ద 4 ఇక్కడ, ఓకే, సో ఇక్కడ నాకు ఏం రావాలి, ఒక్క వాల్యూ నాకు మూవ్ అవ్వాలి. ఓకేనా. నాకు 4 ఇటరేషన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను ఇక్కడ కే వాల్యూ నేను తీసేస్తే 1 2 3 అని చెప్పి వస్తుంది. బట్ నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటిదిరా, 3 1 2 అని చెప్పి రావాలి. ఓకేనా. సో నాకు ఎగ్జాక్ట్ రొటేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇఫ్ ఐ ప్రింట్ నౌ ద ఆన్సర్ ఇస్ ద 3 1 2. ఒకవేళ నేను ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోలేకపోతుంటే 1 2 3 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఫైండ్ అవుట్ ఎందుకు చేసుకోవాలి సార్ అంటే, ఒకవేళ కే వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయకుంటే ఎన్నైతే వాల్యూస్ ఇస్తామో దానికి లెంత్ వరకే వెళ్తాను, నాకు 1 2 3 వరకే వెళ్తాను, 3 రొటేషన్స్ జరుగుతాను. కానీ
దాని తర్వాత నాకు రొటేట్ అవ్వట్లేదు. నాకు తర్వాత రొటేట్ అవ్వాలి. అంటే నాకు ఇక్కడ కే వాల్యూ నేను ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఒకవేళ కే వాల్యూ నేను ఫైండ్ ఔట్ చేసుకోకుంటే నాకు ఎగ్జాక్ట్ ప్రాపర్ ఆన్సర్ రాదు. దానికోసమే నేను కే వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాను. ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా అరే లెంత్ నేను 3 తీసుకున్నాను. ఇక్కడ నేను కే వాల్యూ నేను 4 తీసుకుంటున్నాను. సో, ఇక్కడ నాకు ఆఫ్టర్ థర్డ్ ఇటరేషన్ నాకు ఒరిజినల్ అరేనే వస్తాను కదా! అంతే కదా! థర్డ్ ఇటరేషన్ తర్వాత నాకు ఇంకెన్ని ఇటరేషన్స్ మిగులుతాంది? ఓన్లీ 1 ఇటరేషన్ కదా! అంటే నేను 4 ఇటరేషన్స్ చేయకుండా ఓన్లీ 1 ఇటరేషన్ చేస్తే అయిపోద్ది కదా ఇక్కడ నాకు. దీనికోసమే నేను కే వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తున్నాను. సో, ఇఫ్ ఐ ప్రింట్ ద కే వాల్యూ ప్రింట్ కే అని చెప్పి ఒకసారి ట్రై చేయండి. సో, నాకు 1 అని చెప్పి రావాలి ఇక్కడ ఆన్సర్. 1 అని చెప్పి వచ్చింది కదా! కాబట్టి నాకు 1 ఇటరేషన్ జరుగుతాంది అని చెప్పి దాని మీన్. నాకు 1 ఇటరేషనే కదా జరగాల్సింది. 4 ఇటరేషన్స్ అవసరం లేదు కదా! ఎందుకంటే థర్డ్ ఇటరేషన్ వరకే నాకు ఒరిజినల్ అరేనే వస్తుంది నాకు. ఫోర్త్ ఇటరేషన్ నాకు అవసరం లేదు. అలా అని చెప్పి ఇటరేషన్ అని చెప్పి చెప్పాను కాబట్టి ఇక్కడ నేను లూప్స్‌ని యూజ్ చేయను. డైరెక్ట్‌గా నేను స్లైసింగ్ తోటి నేను నాకు ఆన్సర్ వచ్చేస్తది. కాబట్టి నాకు ఇక్కడ లూప్స్ అనేది అవసరం లేదు. ఓకేనా? సో, దిస్ ఈస్ అబౌట్ ద రొటేటింగ్ ద అరే అండ్ సో, దిస్ ఈస్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఇంటర్‌వ్యూస్ ఆల్సో. సో, ఇక్కడ మనకు టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ తీసుకుంటే, సో, టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు బిగ్ ఆఫ్ ఎన్ ఓకేనా? సో, ఎంతైతే లెంత్ ఉంటదో అన్ని ఇటరేషన్ జరగాలి కాబట్టి నాకు అన్ని ఇటరేషన్ జరగాలి కాబట్టి నాకు బిగ్ ఆఫ్ ఎన్ అని చెప్పి వచ్చాము. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కూడా బిగ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ అని చెప్పి. ఓకే. దిస్ ఈస్ యాక్సెప్టబుల్. బట్ ఆప్టిమైజ్డ్ వర్షన్ ఈస్ ఎగ్జిస్ట్. ఇంకొక వర్షన్ ఉంటది మనకు. అది మనకు యూజింగ్ రివర్సింగ్ టెక్నిక్. ఆ అరేని మనం రివర్స్ టెక్నిక్ అని చెప్పి యూజ్ చేసి దాన్ని కూడా మనం దట్ ఈస్ ద ఆప్టిమైజ్డ్ వే. బట్ దిస్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్ ఇన్ ద ఇంటర్వ్యూస్. ఒక ఇంటర్వ్యూలో మీకు ఒక అరే ఇచ్చేసి ఒక కే వాల్యూ ఫైండ్ ఔట్ చేసి ఒక కే వాల్యూ ఇచ్చేసి దీన్ని రొటేట్ చేయండి అని చెప్తే మీరు ఇలా కూడా రాయొచ్చు. దిస్ ఈస్ ఆల్సో ఎన్ ఆప్టిమైజ్డ్ వే ఓన్లీ. ఓకేనా? సో నెక్స్ట్ వన్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వి విల్ సాల్వ్ ద టూ సమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇంటర్వ్యూస్లో మనకు రొటేట్ అరే ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ద టూ సమ్ అరే ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ద like reverse the array కూడా ఇవ్వచ్చు. సో దీస్ త్రీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ద arrays only. So please don't skip the next video also. Okay, so thank you so much for watching this video. We will meet in the next video.